పెద్ద కందుకూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి మంగ వెంకటేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి మంగ వెంకటేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సర్పంచ్ భీమఖాని రాములు చేస్తున్న ఆరోపణలు విమర్శలు ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆయన స్వయంగా మాట్లాడే ధైర్యం లేక కల్లూరి మల్లేశం అనే నాయకుడితో ఆరోపణలు చేపిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన 2 సార్లు సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, పైపు లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. మంచినీటి సదుపాయం లేక ఆయన హయాంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థ, పైపు లైన్లు అలాగే అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. తాము సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టాక వాటిని ఒక్కొక్కటిగా బాగు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామంలో ఫిల్టర్ ద్వారా ప్రజలకు నాణ్యమైన మంచినీరు అందిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు లేవని సుమారు 100కు పైగా లైట్లు వేయించి గ్రామ ప్రజలకు విద్యుత్ సౌకర్యం అందిస్తున్నామన్నారు. గ్రామంలో దుర్గమ్మ, పోచమ్మ, బిడారి మైసమ్మ గుళ్లను అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. ఎవరి నుండి అక్రమంగా చందాలు వసూలు చేయడం లేదని తెలిపారు. భీమఖాని రాములు సర్పంచ్గా ఉన్న సమయంలోనే ఆయన అనేక రకాల అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని వారు సవాలు విసిరారు. భీమఖాని రాములు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు పూర్తిగా అవాస్తవాలన్నారు. తమ గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక తమపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారన్నారు. ఇకపై ఆయన ఇదే విధంగా ఆరోపణలు చేస్తే గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మహిళలు ఆయనను తరిమి కొడతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ సీసా రమేష్ గౌడ్, గుండ్లపల్లి కృష్ణస్వామితో పాటు వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్గా గెలిచినాక 4 నెలలు 2 గుళ్ళు, 3 గుళ్ళు దుర్గమ్మ గుడి, పోచమ్మ గుడి, బిడారి మైసమ్మ గుడి 3 నెలల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ గుడులు ప్రారంభించి స్టార్ట్ చేసిన నెక్స్ట్ మంత్ మే నెలలో పండుగ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుకు పోతుంటే ఓర్వలేక భీమఖాని రాములు అంటే నా సిపిఎం పార్టీ నాయకుడు గతంలో పోచమ్మ గుడి కట్టి కోట్ల రూపాయలు దండుకుంటూ రియల్ ఎస్టేట్ ఉండే అప్పుడు 1000 కోట్లు దండుకొని యాదగిరి గుట్టలో ఒక 4-5 కోట్లతో పెద్ద బిల్డింగ్ కట్టి ఇప్పుడు ఊర్లో కూడా 10 ఎకరాల భూమి కొనుక్కొని ఉన్నాడు. ఇప్పుడు మా ఎలక్షన్ల ముందు ఆయన ఆస్తి 10 సంవత్సరాల కింద ఆయనకున్న ఆస్తి ఏందో, మేము మా ఆస్తి ఏందో జోగు సత్యనారాయణ ఇంటికి వచ్చి ఏది నర్సరీ దాకా డ్రైనేజ్ చేసినాను. ఎక్కడో చూపిద్దురా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏడుందో ఇప్పుడు చూపిద్దురా. మీడియా మిత్రులు కూడా మీరు చూసి దాని మీద చూడండి, విచారణ చేయండి. ఇది ఇప్పుడు ఆయన ఆస్తులేందో మా ఆస్తులేందో ఒకసారి మల్లేశం గారు మీ సిపిఎం నాయకుడు కదా, సిపిఎం నాయకుడు మీ సిపిఎం సర్పంచ్ 10 సంవత్సరాలు ఉంది కదా, 10 సంవత్సరాలు ఎంత సంపాదించుండో నేను ఆధారపూర్వకంగా నేను చూపిస్తా. మేము 4 నెలల్లో సంపాదించుకుంది ఏముందో మీరు చూపియండి. ఈ చర్చకు సిద్ధం, ఎక్కడైనా కూర్చుందాం. దమ్ముంటే రా, దమ్ముంటే రా, చూపిస్తాం రా. నీకు దమ్ముందా మల్లేశం అన్న? నువ్వు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నిజం తెలుసుకోకుండా మాట్లాడడం తగదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. కరెంట్ ఇస్తుంటే మీరు ఓర్వలేక, జనాలను మీరు ఓర్వలేక మీరు కంపెనీ దగ్గర పోయి ఏసీపోలకు చెప్పి కరెంట్ కట్ చేయించిన ఘనత నీది, మాది కాదు. ఇప్పుడు ఊళ్ళో రైతు ఏదో పొట్ట కోసం గరీబులు లేక పంటలు లేక వాళ్ళు కంపెనీకి నీళ్లు ఇవ్వడం జరిగితే వాళ్ళకు విజిలెన్స్ వాళ్ళగా పట్టించి ఒక్కొక్కరికి 5 లక్షల దండగా వేయించిన చరిత్ర నీది, మాది కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే కూర్చొని మాట్లాడు. శ్మశానం వాటిక కాడ కూడా అక్కడ మోరి కడుతుంటే వెళ్ళేంటోళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని బెదిరించి శ్మశానం వాటిక కాడ రోడ్డు పోసి, సిసి రోడ్డు పోసి బిల్లు కోసం దాన్ని ఎంబీ చేయాలని అధికారుల కాళ్ళు పట్టుకునే చరిత్ర నీది, మాది కాదు. సంపాదించుకుని ఎంతో ఇప్పుడు నిరూపిస్తాం. సభాముఖంగా గ్రామ పంచాయతీ కాడ కూర్చొని మాట్లాడదాం రండి. మీరు ఎక్కడ కూర్చుందామంటే అక్కడ కూర్చుందానికి మేము రెడీ. సత్యనారాయణ గారు, మల్లేశన్న గారు మీరు తెలుసుకొని నిజాయితీలు మాట్లాడాలి. మేము కూడా సిపిఎం బిడ్డలుగానే వచ్చినాము. మా మామగారు కూడా సిపిఎం నాయకుడే, ఆయన కూతురే సర్పంచ్ గారు. ఆ బ్లడ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. మేము అవినీతి చేయడానికి రాలేదు. ఆయన అవినీతి గుణపాఠం మాకు చెప్పలేదు. మేము నీతి నిజాయితీతో బతకాలని మేము ఊరికి కోసం పాట్లాడుతున్నాము. రెండోది ఏంటంటే
పోచమ్మ గుడి కాడ మీరు గెల్లెంటోన్ దగ్గర సిమెంట్ తీసుకొని వాళ్ళది కొన్ని సీసీ పోసి ఎంబీ రికార్డ్ చేసుకునే చరిత్ర ఘనత నీది, మాది కాదు. ఎక్కడో చూపించండి. మాది కంపెనీల దగ్గర కోట్ల రూపాయలు తెచ్చుకున్న కంపెనీల దగ్గర కోట్ల రూపాయలు తెచ్చుకునే నువ్వు. రెండోది ఊళ్ళకు నీళ్ళు తాగరు. ప్రైమరీ కంపెనీ వాళ్ళు ప్రతి నెల ఒకసారి పెట్టి క్యాంపు పెట్టి ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకు హాస్పిటల్ చూపించి వాళ్ళు చేస్తే అది కూడా వద్దన్న చరిత్ర నీది. సాక్ష్యాలతో సహా మేము ఇప్పిస్తాం రా, నీ నిరూపిస్తాం రా, నీ దమ్ముంటే రా అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. గుండ్లపల్లి మంగమ్మ వెంకటేష్ గౌడ్ అని నేను 4 నెలలు అవుతుంది కొత్త పాలక వర్గం వచ్చి. గతంలో ఉన్న సర్పంచ్ మాజీ సర్పంచ్ భీమగాని రాములు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి మేము పనులు చేస్తలేమని ఆరోపించారు. డ్రైనేజీ వాసన వస్తుంది, రోగాలు వచ్చి చనిపోతున్నాయి అని మాట్లాడిండు. ఆ డ్రైనేజీ చేసింది గతంలో తనే చేసిండు. 10 సంవత్సరాలు పాలన చేసి తనే డ్రైనేజీ వేసిండు. ఉన్న మోరియలనే పైప్ లైన్లు వేసుకుంటూ పోయి లెవెల్ లేకుండా వేసుకుంటూ పోతే అవి ఇప్పుడు జామ్ అయినాయి. వాటిని మేము వెతికి తీసి చేపిస్తున్నాము. అన్నీ చేస్తుంటే కూడా చేస్తలేరని ప్రాబ్లం వచ్చింది. అక్కడ పై గల్లీలో గుట్ట రోడ్డుకు మేము చెప్తున్నాము. అక్కడ సర్వీస్ వైరు కొంచెం ప్రాబ్లం ఉంది సార్, చేస్తామని వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ చెప్పారు కరెంట్ ఇప్పుడు. కానీ టైం పడుతుంది కదా, చేయకపోతే నిలదీయాలి. లేనిపోని మింగుడు పడతలేదండి, మొత్తం మీద మింగుడు పడతలేదు. మేము అభివృద్ధి చేస్తున్నాం కదా 4 నెలల్లో, మా అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవన్నీ మా మీద ఆరోపణలు చేస్తుండ్రు. మేము దేనికైనా సిద్ధం, మీరు సిద్ధంగా ఉంటారా రండి చూసుకుందాం. ఇక మీరు చేసిన అభివృద్ధి ఏందో 10 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏందో చూపిస్తాము. నువ్వు చేసిన అవినీతి ఏందో మేము 4 నెలల్లో ఏం కోర్టు దండుకున్నాం ప్రూఫ్తో సహా తీసుకురండి. మేము కూడా దేనికైనా సిద్ధమని మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాల పాలన చేసిన ఆయన ఏం అభివృద్ధి చేసిండు, మేము 4 నెలలలో ఏం అభివృద్ధి చేసినామని గ్రామం ప్రజలే చెప్పాలి. అది ఓర్వలేని తనంతో ఇవన్నీ మా మీద ఆరోపిస్తుండు. వాటర్ వస్తలేవని అన్నట్టుండు. వాటర్ కోసం మేము మా జేబులో నుంచి 5-6 లక్షలు ఖర్చు పెట్టి కొత్త పైప్ లైన్లు, కొత్త పంపు సెట్లు, చేతి పంపులకు కూడా మోటార్లు తెచ్చి ఫిట్ చేసి వాటర్ గ్రామానికి ఇస్తున్నాము. ఇక్కడ ఊర్లో ఎవరినైనా తెలుసుకోండి, మీరైనా మీడియా మిత్రులు తెలుసుకోరు వాటర్ రాలేదనేసి లేని ఆరోపణలు చేసుకుంటూ మింగుడు పడతలేదు. మొత్తం మీద మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేకపోతుండు. దానికోసము మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుండు. ఒకటి డ్రైనేజీది ఒకటి, వాటర్ది ఒకటి, ఫిల్టర్ది కూడా మేము ఫిల్టర్ని అడిగితే కూడా చెక్ చేసుకోరని చెప్పిండు. అక్కడే సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇంకొకటి గుడిలో కోట్ల రూపాయలు దండుకుంటున్నామని చెప్తుంది కదా, ఆ కోట్ల రూపాయలు మేమన్నా నిరూపిస్తాము సాక్ష్యాలతో సహా. ఆయన చేసిన 10 సంవత్సరాల పాలన ఆయనన్నా నిరూపించాలి. సిద్ధమని అడుగుతున్నా నేను గట్టిగా. 10 సంవత్సరాల పాలన మీద నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావు అన్నిటి మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాము, ప్రూఫ్లతో సహా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాము. మీరు మమ్మల్ని నిరూపించడానికి సిద్ధమా అని నేను మీడియా పూర్వకంగా అడుగుతున్నా. తనను చెప్పండి. మీరు గాలి మాటలు మాట్లాడుకొని ఆ మల్లేశం గారు, సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు మల్లేశం గారు అసలు ఏమో ఆయన చెప్పుడు మాటలు పట్టుకొని మమ్మల్ని బ్లేమ్ చేస్తుండు. అసలు ముందు తను తెలుసుకోవాలి ఏంది అన్నది. నేను ఒక సాధారణ కుటుంబం, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆ లీడర్ బిడ్డను. నేను మా నాన్న నేర్పిన సిద్ధాంతము అక్రమాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, అదే మాకు నేర్పిండు. మేము ఊరు కోసం పాటలు పడి చేస్తాం తప్ప మేము అక్రమంగా దండుకొని తినము. నువ్వు 10 సంవత్సరాల ముందు నీ సంపాదన ఎంతనో ఈరోజు సంపాదన ఎంతనో, మేము ఈ ఎలక్షన్లకు రాకముందుకు మా సంపాదన ఎంతో, ఇప్పుడు ఈ 4 నెలల్లో మేము సంపాదించుకుంది ఏందో మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్తున్నాం. మేము దేనికైనా రెడీ. అతను రెడీ చెప్పండి. ఆ మల్లేశం గారు మీరు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఎవరు ఏంది అని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు లేనిపోని అబండాలు మా మీద వేయడం కూడా కరెక్ట్ కాదు. స్ట్రీట్ లైట్లు అంటే ఇప్పటికీ 100 పైన వేసినాం మేము 4 నెలల్లో. ఇప్పుడు ఏ వాడకి ఏ లైట్లు ఏదో సభ్యుడు మల్లేష్ గారు పెద్దకలుగు గ్రామంలో ఒక ప్రెస్ మీటు ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో పెద్దకలుగు గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్ గారు కానీ కార్యవర్గం కానీ 4 నెలలు జరుగుతుంది. ఈ 4 నెలలలో పెద్దకందుకులో ఎల్లాతి అభివృద్ధి పనులు జరగడం లేదు. గ్రామంలో మొత్తం చీకటిమయమైంది, లైట్లు వీధి లైట్లు రావడం లేదని, అలానే డ్రైనేజ్ అనేది సరిగా పనిచేయట్లేదని, ఇంకా పారిశుద్ధ్యం అనేది మొత్తమే లేదని నిన్న మల్లేశ గారు కొన్ని నిందలు వేసిపోయారు. మల్లేశ్ అన్న గారు మీకు సూటిగా అడుగుతున్నా,
మీరు పెద్దకందుకు గ్రామంలో ఎన్ని రోజులు సర్వే చేసిరు, ఏ వార్డు తిరిగిరు, ఎంతమందిని ప్రజలను అడిగిరు, ఎక్కడ లైట్లు వస్తలేవు, ఎక్కడ ప్లాస్టింగ్ లేదు. ఆ సమస్యకు పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏందో చూపియండి. మీరు ఏ అభివృద్ధి చెయ్యక ఓన్లీ పోలీస్ స్టేషన్లో రికార్డు స్థాయిలో కేసులు పెట్టించడం. నువ్వు చేసింది అది ఒకటి తప్పించి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలే. అందుకే నిన్ను ప్రజలు గ్రామస్తులు 3వ స్థానానికి నెట్టేసారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి మా సర్పంచ్ గారు కానీ మా పాలకవర్గాన్ని కానీ ఏదన్నా నిందలేసే ముందు ఆలోచించండి. లేదా బహిరంగ చర్చ గ్రామ పంచాయతీ అన్నా ఏదైనా సరే బహిరంగ చర్చకు మేము రెడీ. నీకు దమ్ముంటే రా, కూర్చొని బహిరంగంగా ప్రజల్ని తెలుసుకుందాం. అదేవిధంగా దుర్గమ్మ గుడి అన్నారు. వాస్తవానికి సర్పంచ్ గారు ఎన్నికల ముందు ఊరోళ్ళు ఎవరు మాట్లాడేవాడు, ఆయనతో మాట్లాడిస్తాడు. ఊరోళ్ళు మాట్లాడారంటే సరే ఆయన రెగ్యులర్ ఊళ్ళు ఉంటాడు కాబట్టి సమస్యల మీద ఉన్నాడు. ఆ మల్లేశాన్ని అప్పటికప్పుడు వచ్చే వీళ్ళు రాసిచ్చే ఆయన చదివే వెళ్ళిపోయా. ఏందది? దీన్ని మేము పూర్తిగా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లను ఖండిస్తూ ఇంకోసారి ఇలాంటి మీ ప్రెస్ మీట్లు పెట్టి మా ఊర్లో ఏమన్నా ఈ పండుగ మంచిగా సజావుగా సాఫ్గా జరిగే పండుగ నువ్వేమన్నా డిస్టర్బ్ చేయాలని దాచుకోవడం మాత్రం నేను ఏం చేయాలని అది చేస్తాం. ఉరుకుచ్చి మాత్రం కొట్టక తప్పదు. నేను పండుగ విషయంలో మాత్రం నువ్వు అదే చేయాలని ఏమైనా ఉపాయం చేస్తున్నట్టున్నావు. చేస్తే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. రాములు గారికి హెచ్చరిస్తూ చెప్తున్నాం. లేకపోతే మీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ గారు రాసి ఇచ్చింది చదివిపోయినవా? మరి పెద్దకందుకు గ్రామం చెందిన మాజీ సర్పంచ్ గారు అనుకోండి, లేదా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు మాట్లాడలే. ఎందుకంటే మాట్లాడేటి నిన్న మాట్లాడిన అన్ని అవాస్తవాలు. ఆ అవాస్తవాలు మేమేందుకు చెప్పాలి? మా యొక్క జిల్లా నాయకుడు మలేషియాతో చెప్పిద్దాం, నింద పడితే ఆయనకే పోతుంది, తిట్టడోడు ఆయన తిడతాడని వీళ్ళు తప్పించి మలేషియా అనవసరంగా మలేషియాను ఈ కార్యక్రమం నిన్న పిలిచి ఆయనతోటి ఇవన్నీ అనిపించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము నూతనంగా ఏర్పడిన తర్వాత పెద్దకందుకు గ్రామంలో 35 లైట్లు వెలుగుతలేవు. ఇమీడియట్లీ లైట్ వేయడం జరిగింది. దాని తర్వాత 40 లైట్లు తెప్పించినాం. మొత్తం 100 లైట్ల పైన మేము ఫిట్ చేయడం జరిగింది. 10వ 12వ లైట్లు వేసేది ఉండే నిన్న. వాటికి ఏమైందంటే ఎల్సీఏ గారు పండగ ముందు కాబట్టి ఒకటేసారి ఇస్తా, ఓ 2 అవర్స్ 3 అవర్స్ మీరు ఆ లైట్లు వేయించుకోరి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే నిన్న ఈవినింగ్ ఇస్తా అంటే నైట్ మళ్ళీ కరెంట్ లేకపోతే ఊర్లో ఇబ్బంది పడతారు చీకట్లని ఈరోజు ఇప్పుడు లైట్లు వేస్తూ. నువ్వు చెప్పినంత మాత్రం కాదు, నిన్న ఆల్రెడీ మేము గ్రూప్లో కూడా నిన్న లైట్లు వేస్తున్నాం కానీ పెట్టాం. డ్రైనేజీ మోరీ సమస్య ఈరోజు ఏదైతే ఉందో దానికి పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి మాజీ సర్పంచ్ గారు. ఎందుకంటే మీరు చేసిన డ్రైనేజ్ వర్కు నాణ్యత లేని వర్కు. డ్రైనేజీ మాన్యువల్స్ అనేవి 6 ఫీటు లేవు, ఒక 1 ఫీటు లేదు. మినిమము అడుగున 3 ఫీట్ల ఎడలతోటి పైకి వచ్చేసరికి 2 ఫీట్లు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.